హలో అందరికీ వెల్కమ్ టు సోమేష్ టాక్స్. ముందుగా అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఈరోజు మన వీడియోలో ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ రివ్యూ గురించి తెలుసుకుందాం. స్టారింగ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, శ్రీలీల అండ్ రాశి ఖన్నా. డైరెక్టెడ్ బై హరీష్ శంకర్. ఎప్పుడో కరోనా ముందు అనుకున్న మూవీ ఇప్పుడు రిలీజ్ అయింది. ఓజీ మూవీ హిట్ తర్వాత వస్తున్న మూవీ అవ్వడంతో ఫ్యాన్స్కి ఎక్స్పెక్టేషన్స్ బాగా ఉన్నాయి. బట్ నార్మల్ ఆడియన్స్కి అంత ఎక్సైట్మెంట్ అయితే లేదు. మరి మూవీ ఎలా ఉందో చూసేద్దాం. నేనైతే జీరో ఎక్స్పెక్టేషన్స్తో వెళ్ళాను మూవీకి. మూవీ చూశాక నాకైతే నచ్చింది. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు మూవీ ఇంత బాగుంటుందని. రెగ్యులర్ స్టోరీనే, కాకపోతే స్క్రీన్ ప్లే అండ్ డైలాగ్స్తో మూవీని ఎక్కడికో తీసుకెళ్లాడు హరీష్ శంకర్. స్టోరీ చాలా సింపుల్గా, ఏం స్పాయిలర్స్ లేకుండా చెప్పాలంటే, ఉస్తాద్ భగత్ సింగ్ అనే ఒక ఐపీఎస్ ఆఫీసర్ తను వర్క్ చేసే సిటీలో ఎంత తోపు క్రిమినల్స్ ఉన్నా వాళ్ళని ఎలా అంతం చేశాడు అనేది మూవీ స్టోరీ లైన్. మూవీ మొత్తం ఎక్కడ బోర్ కొట్టకుండా ఫ్లోలో వెళ్ళిపోయింది. అసలు ఆ డైలాగ్స్ అయితే వేరే లెవెల్లో ఉన్నాయి. ఒక్కో డైలాగ్ ఒక్కో తూటాలా ఉన్నాయి. ఇంకా ప్రాసతో వచ్చే డైలాగ్స్ ఇంకో లెవెల్. మూవీలో డైలాగ్స్ ఉన్నట్లు లేదు, డైలాగ్స్లోనే మూవీ ఉన్నట్లుంది. స్టోరీ ప్రెడిక్టబుల్గా ఉంటుంది. ఫస్ట్ హాఫ్లో రాశి ఖన్నా సీన్స్తో నార్మల్గా వెళ్ళిపోతుంది. మూవీ ఓపెనింగ్ సీన్, పవన్ కళ్యాణ్ చైల్డ్హుడ్ ఎపిసోడ్స్ అన్నీ చాలా బాగున్నాయి. చాలా మంచి రివ్యూస్ రాసుకున్నాడు. ఓవరాల్ ఫస్ట్ హాఫ్ ఓకేజ్గా ఎండ్ అయింది. రాశి ఖన్నా క్యారెక్టర్ ఏదో హీరోయిన్ ఉండాలి కదా అన్నట్లుంటుంది. వేరే స్టార్ హీరో సాంగ్స్కి పవన్ కళ్యాణ్ గారు డ్యాన్స్ చేసే ఒక ఫన్నీ ఎపిసోడ్ ఒకటి బాగుంది. ఫస్ట్ హాఫ్లో ఎంట్రీ కూడా బాగుంది అనుకోండి. నాకు మెయిన్లీ సెకండ్ హాఫ్ బాగా నచ్చింది కంపేర్ టు ఫస్ట్ హాఫ్. పవన్ కళ్యాణ్ అండ్ శ్రీలీల మధ్య ఉండే సీన్స్ అన్నీ బాగా వర్కౌట్ అయ్యాయి. శ్రీలీల ఫస్ట్ టైం డ్యాన్స్ కాకుండా యాక్టింగ్ చేసింది మూవీలో. అది కూడా చాలా బాగా చేసింది పర్ఫార్మెన్స్. తను పవన్ కళ్యాణ్ గారిని లవ్ చేసేటప్పుడు, అంటే ఆ ప్రాసెస్లో వచ్చే ఒక సాంగ్ ఉంటుంది. అది పవన్ కళ్యాణ్ గారి ఓల్డ్ మూవీలో ఒక బ్యూటిఫుల్ మెలోడీ. ఆ సాంగ్ ఏంటో చెప్తే ఆ ఫీల్ పోతుంది, అందుకే చెప్పట్లేదు. అదొక్కటే కాదు, శ్రీలీల ఉన్నంతసేపు ఇలాంటి రెట్రో సాంగ్స్ చాలా వస్తాయి అండ్ సీన్స్ కూడా బాగుంటాయి తను ఉన్నంతసేపు. మళ్ళీ క్లైమాక్స్ చాలా బాగా డీల్ చేశారు. క్లైమాక్స్లో ట్విస్ట్ కూడా చాలా బాగా ఎగ్జిక్యూట్ చేశారు. మంచి ఎలివేషన్స్ కూడా పడ్డాయి ట్విస్ట్ రివీల్ అయ్యేటప్పుడు. కొన్ని నేషనల్ టాపిక్స్ కూడా టచ్ చేశారు. లైక్ సింధూర్, కాశ్మీర్లో జరిగిన దానికి రిలేటెడ్ డైలాగ్స్ ఉంటాయి. పాకిస్తాన్ టెర్రరిజం రిలేటెడ్ కొన్ని డైలాగ్స్ ఉంటాయి. క్లైమాక్స్ అయితే హోల్ ఇండియాకి నచ్చేలా ఉంటుంది. సెకండ్ హాఫ్లో ఓల్డ్ సిటీలో ఒక సీన్ ఉంటుంది, అదైతే మ్యాడ్. ఆ సీన్ కూడా మొత్తం ఇండియాకి నచ్చుతుంది. పర్ఫార్మెన్సెస్ అందరూ ఎవరికి ఇచ్చిన రోల్ వాళ్ళు బాగా చేశారు. పవన్ కళ్యాణ్ గారు ఎమోషనల్ సీన్స్లో సెటిల్గా బాగా పర్ఫామ్ చేశారు. ప్రొడక్షన్ వాల్యూస్ ఆర్ గుడ్. సాంగ్స్ బై డిఎస్పీ బాగున్నాయి, వీడియో సాంగ్స్ కూడా బాగున్నాయి అండ్ కొరియోగ్రఫీ చాలా బాగా చేశారు. అన్ఫార్చునేట్లీ ఈ మూవీకి బ్యాక్గ్రౌండ్ స్కోర్ తమన్ ఇవ్వాల్సి వచ్చింది. పవర్ స్టార్ టైటిల్ కార్డ్తోనే డ్యూటీ ఎక్కాడు తమన్. తన లౌడ్ బీజియంతో చాలా సీన్స్లో ఇచ్చి పడేశాడు. డిఎస్పీ అయితే బాగుండేది అనిపించింది, ఆ లౌడ్ కొట్టుడు ఉండేది కాదు. ఫైనల్లీ డైరెక్టర్ హరీష్ శంకర్. స్టోరీ రొటీన్గా ఉన్న స్క్రీన్ ప్లే అండ్ డైలాగ్స్ పదునుగా రాశారు. కొన్ని పాలిటిక్స్ రిలేటెడ్ డైలాగ్స్ కూడా బాగున్నాయి. ఏ డైలాగ్ ఆర్టిఫిషియల్ అనిపించలేదు. ఉస్తాద్ క్యారెక్టర్కి ఆయన యాటిట్యూడ్కి యాప్ట్ లాగే అనిపించాయి. క్యారెక్టర్ చాలా బాగా డిజైన్ చేశాడు. పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు డిప్యూటీ సీఎం కాబట్టి ఎక్కడ ఎలాంటి తప్పుడు సీన్స్ లేకుండా చాలా కేర్ఫుల్గా తీశారు మూవీని. సిగరెట్ అండ్ ఆల్కహాల్ టచ్ చేయకపోవడం అండ్ మరీ ఓవర్ అనిపించే డైలాగ్స్ లేకపోవడం లాంటివి మంచిగా అనిపించాయి. ట్విస్ట్స్ అయితే బాగా ల్యాండ్ అయ్యాయి క్లైమాక్స్లో. గబ్బర్ సింగ్ తర్వాత వీళ్ళ కాంబోలో వచ్చిన మూవీ ఇది. ఓవరాల్గా చెప్పాలంటే ఏం ఎక్స్పెక్టేషన్స్ లేకుండా మూవీకి వెళ్తే డెఫినెట్గా పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్, నాకు తెలిసి ఇంకో 2 years వరకు పవన్ కళ్యాణ్ గారిది ఏ మూవీ రాకపోవచ్చు. సో ఇంకో 2 ఏళ్ళు దాకా ఏ మూవీ లేదు అనే మూడ్తో మూవీకి వెళ్ళండి, గట్టిగా ఎంజాయ్ చేస్తారు. దిస్ ఈస్ ద ఎండ్ ఆఫ్ ద వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని కొట్టండి. మేము నెక్స్ట్ ఏ వీడియో పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. జై హింద్.